హాయ్ గైస్. హలో. మనం ఈరోజు ఏం టాపిక్ మాట్లాడాలి అని అనుకుంటే నాకు కరెక్ట్గా ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ బయట జరిగితే నాకు అనిపించింది ఏంటంటే లైఫ్ లైఫ్ ఎంత చిన్నది కదా. లేదు చిన్నది ఎందుకు, చాలా పెద్దది. 100 years ఉంటాం. సరే, ఈ జనరేషన్ కాబట్టి 70 years ఉంటాం కదా. 20-30 years మంచిగా కుమ్మేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అయ్యయ్యో, రాంగ్ ఇన్ఫర్మేషన్. మనకంతా తప్పుగా అనుకుంటాం. కాకపోతే జరిగేది ఏంటంటే మనకు చాలా తక్కువ టైం ఉందని అనిపిస్తుంది. ఇందాక బయట జరిగిన ఇన్సిడెంట్ అన్న కదా, అదేంటంటే ఎవరో అబ్బాయి పాపం బైక్ రైడ్ వితౌట్ హెల్మెట్ బైక్ రైడ్ చేసి హాస్పిటల్లో ఉన్నాడు. క్రిటికల్ కండిషన్. 21 years మేబీ ఉంటాయేమో. చిన్నవాడు, ఇంకా కరెక్ట్గా లైఫ్ చూసి ఉన్నాడు కదా. అప్పుడు అనిపించింది ఇంత లైఫ్ చిన్నది, ఉన్న లైఫ్లో ఇంత జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తుంది. అండ్ ఇంకేంటంటే మనకున్న ఈ లిమిటెడ్ టైంలో మనం ఎంతవరకు టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నాం. ఎస్ అన్నీ మనం ఎంజాయ్మెంట్ అన్నీ ఓకే, ఎంజాయ్మెంట్ చేయాలి, అన్నీ బయటికి వెళ్ళాలి, తిరగాలి, ఫ్యామిలీలో ఫంక్షన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయాలి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మన గోల్ కోసమని, మన ప్యాషన్ కోసమనే మనం ఎక్కువ టైం కేటాయించాలని నాకైతే అనిపించింది. స్పెండ్ చేయాలి మనం మన టైంని. టైం వేస్ట్ అంటే ఎట్లా, మనం మూవీ చూసినా ఒక టైం వేస్టే. కానీ మూవీ ద్వారా ఏదన్నా మనం ఏమైనా తెలుసుకుంటున్నామా, ఏదైనా న్యూస్ చూసినా న్యూస్ ద్వారా ఏదైనా తెలుసుకుంటున్నామా, అన్నీ టైం కన్జ్యూమ్ అవుతున్న కొద్దీ కూడా మనం అనుకోవచ్చు, అరే నేను ఇది చూసినా కాబట్టి నాకు ఇది ఏమంటారు, దాని నుంచి ఏదైనా నేర్చుకున్నా అన్నట్లుంటే ఓకే. బట్ ఎక్కువ టైం మాత్రం అందులో అస్సలు గడపద్దు. ఎక్కువ టైం అందులో మూవీస్ కానీ, రీల్స్, ఇన్స్టా, ఏదైనా యూట్యూబ్, ఏదైనా సరే ఎక్కువ టైం అది చాలా చాలా డేంజర్. అసలు ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు. ఇంకోటి ఏంటంటే గోల్ని పక్కన పెట్టేసి మనం ఏదైనా వేరే టైంపాస్ వర్క్స్ ఏదైనా ఉంటే కొంచెం వాటిని తగ్గించుకోవాలి. డెఫినెట్గా గోల్ రీచ్ అయినాక, ఆర్ నువ్వు అనుకున్నది సాధించినాక, సక్సెస్ అయినాక మాత్రం నువ్వు ఏదంటే అది అట్లా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ గోల్ని ఇంపార్టెంట్, గోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ గోల్ చేరుకోవడానికి నీకు అసలు ఏమనిపించినా, అసలు ఒకసారి అయితే షారుఖ్ ఖాన్ గారు అన్నారు ఒక స్టేజ్ పైన అయితే, మీరు నిద్ర ఆహారాలు అన్నీ మానైనా సరే మీరు అక్కడికి వెళ్ళాలి, కానీ దాన్ని మాత్రం మర్చిపోద్దు అన్నారు. ఆయన అన్నాడు సింపుల్గా మాట. కాకపోతే అది ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా మనం అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద మాట. నిద్రాహారాలు మాని మరీ గోల్ కోసం పరిగెట్టాలంటే మనం టైంని ఎంత టైట్గా యూజ్ చేయాల్సి వస్తుంది. అసలు బిగించి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తేనే కానీ మన గోల్ని మనం రీచ్ అవ్వలేము. కరెక్ట్గా చెప్పాలంటే ఇట్లనే టైం వేస్ట్ చేయడం అంటే అన్నీ ఎంజాయ్ కూడా చేయాలి. మళ్ళీ అరే ఇక్కడ ఎంజాయ్ చేశాం కదా, కొంచెం ఆనందం వచ్చింది కదా, టైం ఎందుకు వేస్ట్, టైం ఏం వేస్ట్ కాదా అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఎంజాయ్ కూడా చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 100% గోల్ అనేది మాత్రం సెట్ చేసి పెట్టేసేయాలి విత్ టైం లైన్ లేకుండా. గోల్ ఏంటంటే జస్ట్ అది ఎట్లుంటుందంటే, అక్కడ ఉంది గోల్, దానికి ఎప్పుడైనా వెళ్తలేనైనా సరే ఒక రోజు చేరుకుంటలే మెల్లిగా అన్నట్టు ఉంటుంది. గోల్కి 100% టైం లైన్, డెడ్ లైన్ పెట్టకపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా నీ గోల్ ఉంది, బట్ డెడ్ లైన్ లేకపోతే ఏం ప్రమాదం ఏంటంటే, సరే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఈ రకంగా మనం ఈజీగా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో డెడ్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు ఏ రోజు చేసుకుంటావు. ఇంకోటి కరెక్ట్ టైం. అప్పటి నుంచి మొదలు పెడతా, ముహూర్తం చూస్తా, నక్షత్రాలు చూస్తా. దట్స్ ఆల్ వెరీ వెరీ pathetic thing to do. హ్యూమన్స్ ఆర్ ఆల్ థింగ్ టు డూ అనమాట. వేస్ట్ ఆఫ్ టైం అది. కరెక్ట్ టైం ఏదంటే ఈరోజు
ఏది ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు, ఈ వీడియో అప్లోడ్ అయిన రోజు కాదు. నువ్వు ఏ రోజు అనుకుంటే ఆ రోజు. నువ్వు ఈరోజు స్టార్ట్ చేయాలి, నేను ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు మొదలెడితే అదే కరెక్ట్ రోజు. నువ్వు నీకే అనిపిస్తుంది, అరే అవును కదా ఆ రోజు కరెక్ట్గానే స్టార్ట్ చేశానని, ఏం తప్పులేదే అట్లా అనిపిస్తుంది. సో కరెక్ట్ టైం రావాలి, కరెక్ట్ టైం కావాలి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే కరెక్ట్ టైం, అదే కరెక్ట్ ప్లేస్ కూడా. అంతే, ప్లేస్ కూడా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తే అదే కరెక్ట్. కంటెంట్ని బట్టి, ఆ టైంని బట్టి నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తే అదే కరెక్ట్. స్టార్ట్ చేయడం అన్నది మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. స్టార్ట్ చేయాలి. నువ్వు ఏం చేసి స్టార్ట్. ఇంకోటి ఎక్కువగా మనం స్ట్రాటజీలు వేస్తాం, ఆలోచిస్తాం చాలాసేపు. ఇట్లా కాకపోతే ఇట్లా, ఇట్లా కాకపోతే ఇట్లా, ఓకే ఇది జరగకపోతే ఇట్లా. సో అదంతా ఓకే, మనం ప్లాన్స్ చేయాలి, స్ట్రాటజీస్ అన్నీ చూసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలి అన్నీ మనం సబ్కాన్షియస్గా, యాక్చువల్గా అదంతా మనం సబ్కాన్షియస్గా ఆలోచిస్తూనే ఉంటాం. అయినా కూడా మనం ఏంటంటే ఎక్కువసేపు ఆలోచించి ఒకసారి అలవాటు ఎట్లా అయిపోతుంది, నాకు కూడా జరిగింది. ఏమైపోతుంది, ఎక్కువసేపు ఆలోచించి ప్లాన్స్ వేస్తుంటే అక్కడే మనం ఆగిపోతాం. కానీ ఒక్క క్షణం మనం ప్లాన్ని ఒక క్షణం అలా పక్కన పెట్టేసి, సరే ప్లాన్లో ఫస్ట్ స్టెప్ యాక్షన్ కదా, ఒక్కసారి యాక్షన్ తీసుకుందామా అనిపించినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్షన్ తీసుకోవాలి. ప్లాన్ ఎంతసేపు వేసినా నువ్వు ప్లాన్ అంటే ఇది ఎలాంటిదంటే, ఐఏఎస్ చదవడానికి నేను 24 గంటలు నిద్రపోకుండా చదువుతా, కానీ ఎగ్జామ్ అప్పుడు మాత్రం రాయాలంటే కొంచెం చేతిలో ఉంటున్నాయి అంటాం కదా, అలాంటిదే. నువ్వు ఎంత చదివి ఎంత జ్ఞాపకం పెట్టుకొని రాసేటప్పటికి ఏదో అవుతుంది అన్నట్లే. సో ఎంత మనం జ్ఞానం నేర్చుకున్నా, ఎంత నాలెడ్జ్ మనకు వచ్చి మొత్తం బుర్రలో ఉండిపోతే వేస్ట్ ఆఫ్ టైం. యాక్షన్ పెద్ద యాక్షన్ కాదు, చిన్నది. ఈరోజు ఏదైనా జర్నల్ రాయాలనుకున్నావు, ఏదన్నా సంథింగ్ ఏదో రాయాలనుకున్నావు, స్క్రిప్టా, వేరే లెటరా, ఏదన్నా నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇలా రాద్దాం, వన్ స్టెప్ బై స్టెప్ ఇలా రాద్దామని ఒక 10 లైన్స్ 20 లైన్స్ అనుకొని ఆలోచిస్తూ అలా కూర్చుంటే అక్కడ ఉండిపోతుంది అంతే. అదే నువ్వు సరే 10 లైన్స్ రాద్దాం అనుకున్నావు కదా, ఒక 2 లైన్స్ ఇప్పుడు రాస్తా, మళ్ళీ ఒక 4 అవర్స్ తర్వాత ఇంకో 2 లైన్స్ రాస్తా అనుకో, అప్పుడు స్టార్ట్ అవుతుంది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అది యాక్షన్లో అంత పవర్ ఉందని నాకు కూడా తెలిసింది. నాకు తెలిసింది మీకు చెప్పాలనిపించింది. యాక్షన్ తీసుకోవడంలోనే అసలైన మజా, అసలైన ఏమంటారు, గోల్కి రీచ్ అయ్యే ఫస్ట్ స్టెప్ అక్కడే ఉంటుంది. యాక్షన్, టేక్ యాక్షన్. ఎంతసేపు ఆలోచించి ఎంతసేపు ఏం చేసి వేస్ట్ ఆఫ్ టైం. ఇంకోటి క్రిటిసైజ్ చేయడం అనేది కూడా మనం ఎవరిపైన చేయకూడదు, మనం ఎవరు చేసినా పట్టించుకోకూడదు. క్రిటిసైజ్ ఎవరినైనా చేయడం అనేది ఎట్లాంటిదంటే, వాళ్ళకు ఎంతసేపు మన ఫీలింగ్స్ని, మనకున్న లోపల ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్ని వేరేవాడిపైన రుద్దడం అలాంటిది. ఎవరినైనా మనం క్రిటిసైజ్ చేస్తున్నామంటే కూడా అవతలవాడితో అసలు సంబంధం లేదు, కానీ మనం వాడి గురించి అనుకుంటున్నాం కదా, మన బ్రెయిన్కే డ్యామేజ్. మన వాడికి చూస్తున్న వాడి గురించి వాడు ఇలా అలా అని చెప్పి మన ఫీలింగ్స్ని ఆడి కోసం మనం ఖర్చు పెడుతున్నట్లు ఉంటుంది. అదేంటది, వాడి గురించి ఆలోచించి అనవసరంగా నేను కోపం అవుతున్నా, నా బ్రెయిన్ కదా డ్యామేజ్. ఇట్లాంటి అది చాలా. ఇంకోటి కంపారిజన్. నేను యాక్చువల్లీ ఏదంటే జై శెట్టి బుక్ ఉంటుంది ఒకటి, థింక్ లైక్ మోంక్, ఆ బుక్ పేరు. అందులో ఉంటుంది, ఏమంటాడంటే బ్రెయిన్ క్యాన్సర్ లాంటివి ఒక 3 అలవాట్లు మనిషికి ఉన్నాయి. బ్రెయిన్ క్యాన్సర్ కంటే ఇంకా డేంజర్. బ్రెయిన్ క్యాన్సర్ అటు ఇటు పెట్టి కొన్ని రోజులు బతికిస్తుందేమో, కానీ చచ్చిపోయేదాకా చంపేసేటి 3 క్యాన్సర్లు ఏంటంటే కంపారిజన్, క్రిటిసిజం అండ్ కంప్లైంట్. కంపారిజన్ దరిద్రమైంది అది. అసలు కంపారిజన్ ఎలాంటిదంటే, అసలు సంబంధమే లేని ఎవరో గురించి, లేదంటే ఎవరో వాళ్ళ కష్టంగా, ఫర్ సపోజ్కి ఒక పెద్ద మంచి ల్యాంబోర్గిని కార్ వెళ్తుంది అనుకోండి, వాడి దగ్గర ఉందే నా దగ్గర లేదని మనం అనుకుంటే ఇంక అంతకంటే పిచ్చోడు ఇంకోటి ఉండడు భూమి పైన. ఎందుకంటే వాడెవడో 40 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్నో, 50 ఏళ్ళ నుంచి వాళ్ళ తాత, 60 ఏళ్ళ నుంచి ఎవడో వాళ్ళు కష్టపడి
వాళ్ళ మైండ్ ఉపయోగించి వేరే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నది అది. మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇప్పుడే జాబ్ ఒకటి 50,000 అందులోనే నాకు అబ్బా ల్యాంబోర్గిని లేదే, దాన్ని ఎలా కొనాలి అని ఆలోచించడంలో తప్పు లేదు. బట్ ఇది నాకు లేదే షట్ అనుకోవడంలో మాత్రం పెద్ద మనకి అసలు మైండ్కి పెద్ద హోల్ పడ్డట్టే అది ఆలోచిస్తే చెప్పాలంటే. సో మనకు ఏదైనా లేదు అనుకుంటే దాన్ని ఎలా మనం పొందొచ్చు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎలా పొందొచ్చు అని ఆలోచించవచ్చు, నో ప్రాబ్లం. మేబీ నువ్వు ఇంకొక 2-3 years 4-5 years అయినా నువ్వు ల్యాంబోర్గిని దగ్గరికి వెళ్తావు. ఎలా నేను కొనాలి, ఎట్లా కష్టపడితే నేను దాని దగ్గరికి వెళ్తా అంటే నువ్వు 100% పోతావేమో. కానీ వాడు ఇది నాకు లేదే అని నువ్వు ఒక 10 సెకండ్లో ఒక నిమిషం బాధపడ్డా కూడా నువ్వు దాని దగ్గరికి కాదు కదా, దాని టైర్ కూడా కొనలేవు. అది అది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి కంప్లైంట్లో ఎట్లా అంటే కంప్లైంట్ చేయడం ఏదంటే నాకు ఇది లేదే, నాకు అది ఉంటే, నాకు ఇది ఉంటే, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉంటే, నాకు ఇట్లా అయితే, ఇది ఏదైతే ఉందో అది కూడా ఒక వర్స్ట్ ఫీలింగ్. అది ఎలాంటిదంటే ఇంకా ఇది ఉంటేనే చేస్తా, అది ఉంటేనే అవుతుంది, ఇలాంటిది అనమాట. మన దగ్గర ఏమున్నాయని చూసుకోవడంతో ఈ కంప్లైంట్ అనేది తీసేయచ్చు. మన దగ్గర ఏమున్నాయి, ఓకే నా దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి, దాంతో నేను ఇప్పుడు తాజ్మహల్ ఎలా కట్టాలనుకుంటా నువ్వు ఎర్రి డాష్ వే. అలా కాదు, 1,00,000 ఉన్నాయి, 1,00,000ని ఇలా ఇన్వెస్ట్ చేస్తా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తా, ఈ బిజినెస్ చేస్తా, టైంని యూజ్ చేసుకుంటా, కరెక్ట్గా నా మైండ్ని వాడతా, ఇట్లా అనుకోని ఒక 4-5 స్ట్రాటజీలు వేసుకున్నాను అనుకో. ఆ 1,00,000 నువ్వు ఈ 1 to 3 months కాదు, ఒక 4 months తర్వాత అయినా సరే ఒక 5 lakhs చేస్తే కూడా చాలు. 5 lakhs 3 lakhs చేసినా కూడా నువ్వు గెలిచినట్టే. సో మన దగ్గర ఏమున్నాయి అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ తెలుసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ అంటే అసలు ఎట్లా వర్క్ చేస్తుంది అంటే గ్రాటిట్యూడ్ అనేది ఒక మ్యాజిక్. అదంతే, నీ దగ్గర ఉన్న వాటిని నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పుకుంటావో అప్పుడు ఆ మ్యాజిక్ మెల్లిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఇంకేం కావాలి నీకు, ఇంకేం కావాలి అని అడుగుతున్నట్టు ఉంటుంది. గ్రాటిట్యూడ్కి ఉన్న పవర్ అది. మన దగ్గర ఏమున్నాయి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఓకే నా దగ్గర బండి ఉంది, బండితో ఇన్ని బిజినెస్ చేయొచ్చు, ఇంత అంటున్నా కామన్గా. నా దగ్గర కారు ఉంది, కారుతో ఇలా నేను ఈ టైంలో ఈ క్యాబ్, ఈ టైంలో ఇంకోటి ప్రతి ఒక్కదానికి మీరు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 100%గా మీకు యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. యాక్షన్ తీసుకోకుండా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటే సున్నా, ఏమి రాదు. యాక్షన్ తీసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. నా గురించి చెప్తా, కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశా. ఎవరికైనా వీడియోస్ నచ్చితే బుక్ సమ్మరీస్ చేద్దాం అనుకుంటున్నా. బుక్ సమ్మరీ అని నాకు బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్. నాకు బుక్స్ చదివి బుక్స్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను నేను. బుక్ రివ్యూ ఎట్లా అంటే ఎక్కువసేపు కాదు, పెద్ద ఛానల్లో అన్నీ మనం చూస్తున్నట్టయితే 30 minutes 20 minutes ఉన్నాయి, ఒక్కో దగ్గర 1-2 hours కూడా వీడియోలు ఉన్నాయి. కానీ నాకు బుక్ రివ్యూని ఈ కాలంలో ఏం చేద్దాం అనిపించింది అంటే షార్ట్గా స్వీట్గా కరెక్ట్ లాంగ్వేజ్, కరెక్ట్ పాయింట్ చెప్పేద్దాం అయిపోతుంది అని అనిపించింది. పాయింట్ చెప్పేసి అయిపోతుంది కదా అంటే సాగదీస్తే కూడా మేబీ ఈ కాలంలో ఫాస్ట్ రీల్ షార్ట్స్ కాలం కదా, మేబీ కొంచెం అందరు ఫీల్ అవుతారేమో. అది కాక టైం కూడా ఇంపార్టెంటే కదా, అందరు టైం కూడా ఇంపార్టెంటే. 5 minutes or 6 minutes ఇంతకంటే ఎక్కువ వద్దని అనుకున్నా. బుక్ సమ్మరీస్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ మీకేముంది అభిప్రాయం? ఒకవేళ అంటే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా బుక్ సమ్మరీస్కి? నేను బుక్ సమ్మరీస్ చెప్పడానికి తెలుగులో వాయిస్ కానీ అన్నీ అంటే నేను చెప్పగలనా అని కూడా మీరు చెప్పండి. క్రిటిసైజ్ చేయండి నన్ను, పర్లేదు, నో ప్రాబ్లం. అంతే, కామెంట్లో మీకు నచ్చింది చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ షేర్ ఏం చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయకపోయినా పర్లేదు, కామెంట్ మాత్రం 100% చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, ఆర్ లేదంటే ఏదైనా బుక్ గురించి రివ్యూ చేయమని. మీరు ఒకవేళ చదవలేకపోతే అది నేను చదివి మీకోసం ఏదైనా రివ్యూ చేయమంటే కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే.